సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ప్లే గ్రౌండ్లో బుధవారం మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, బీజేపీ నేత గంగిరెడ్డి, టీడీపీ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ హాజరై టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని వారు తెలిపారు. జై శ్రీరామ్. ఇక్కడ ఉప్పరపల్లె పంచాయతీలో జరుగుతున్న సాయినగర్ ఉప్పరపల్లె ఇక్కడ 4 టీములు ఇక్కడికి వచ్చి క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్న రేటాల రామయ్య గారికి నా ధన్యవాదములు. అలాగే కోటపాటి సుబ్బమ్మ కూడా నా ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన టీములు అందరూ బాగా ఏమి ఇబ్బందులు లేకుండా అల్లరి లేకుండా బాగా సమాప్తం చేయాలని చెప్పి ఎల్లుండి 3 రోజులు ఉంది ఈ కార్యక్రమానికి. అంతా బాగా జరగాలని, వీళ్ళు జిల్లా స్థాయిలలో రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళు వెళ్ళాలని, బాగా ఉప్పరపల్లి అంటే మంచి పేరు రావాలని చెప్పి మా వంతు ఏమన్నా కావాలన్నా సహకారం అందిస్తామని చెప్పి ఇక్కడ కూటమి తరఫున జనసేన రేటాల రామయ్య, తెలుగుదేశం తరఫున కోటపాటి సుబ్బమ్మ, నేను పాటూరు గంగిరెడ్డి అయిన నేను అందరం కలిసి ఈ టోర్నమెంట్ ఓపెన్ చేశాము. ఇది సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా అంతా మంచిగా జరగాలని ఆ రాముని దయతో కోరుకుంటున్నాం. కోటపాటి సుబ్బమ్మ, బీజేపీ తరఫున గంగిరెడ్డికి, జనసేన పార్టీ తరఫున రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ, సాయినగర్ గ్రామ పంచాయతీలో కూటమి తరఫున కూటమి ప్రభుత్వము మంచి అవకాశాలు ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి తరఫున పిల్లలు అందరూ పై స్థాయిలోకి వెళ్ళాలని, క్రీడలందరూ 4 బ్యాచ్లు ఇక్కడ రెడీ అయినారు. ఇంకా ముందుకు ప్రోత్సహించాలని, ఈ 3 రోజులకు ముగించే ముందు పిల్లలు ఏ సీత కొలాటలు లేకుండా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సిద్ధవటం మండలం ఉప్పరపల్లిలో టోర్నమెంట్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వీడియో మిత్రులకు, పత్రికా విలేకరులకు, అలాగే జనసేన పార్టీ తరఫున నా బీజేపీ తరఫున గంగిరెడ్డి అన్న గారికి, అలాగే టీడీపీ నాయకురాలైన కోటపాటి సుబ్బమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రాంకు 4 టీములు ఉప్పరపల్లి పంచాయతీ అలాగే సాయినగర్ గ్రామం ఈ రెండు ఊళ్ళల్లో ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ చేస్తున్న క్రికెట్ అయినా వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు ఉల్లాసంగా ఆడుకోవాలని, మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఇలాంటి ఎన్నెన్నో వాళ్ళు ఇలాంటి క్రికెట్ గేమ్లో రాష్ట్ర స్థాయిలో ఆడి వాళ్ళు పొందాలని చెప్పి నేను ఎంతో కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇక్కడికి వచ్చిన పత్రికలకు నాకు హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, భారత్ మాత, జై హింద్.